జూన్ 2వ తేదీ నుంచి 13వ తేదీ వరకు ఇందుకూరుపేట మండలం గంగపట్నం గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ చాముండేశ్వరి అమ్మవారి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతాయని ఆలయ కార్యనిర్వహణాధికారి తాతా శ్రీనివాసరావు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, కొవ్వూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిల సహకారంతో 28 మందితో బ్రహ్మోత్సవ కమిటీని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. గంగపట్నం ఉప సర్పంచ్ కొండూరు వెంకట రమణారెడ్డి మాట్లాడుతూ ఆలయ నిర్వాహకులు, కమిటీ సభ్యులందరి సహకారంతో బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాలని కోరారు. అనంతరం బ్రహ్మోత్సవాల వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు. సేవా కమిటీగా మనం తీసుకోవడం జరిగింది. ప్రతి ఒక్కరు 28 మంది కూడా మన దేవస్థానానికి మంచి పేరు, అదేవిధంగా అందరినీ ఇక్కడ ఏం ఇబ్బంది లేకుండా అందరూ మీరు కోఆపరేషన్ చేస్తే దేవస్థానంలో ఎటువంటి చిన్న సమస్యలు కూడా రావు. చిన్న సమస్యలు ఇచ్చినా మనం ఈవో గారు ఈవో గారితో మాట్లాడుకొని మీరందరూ కూడా అందరూ కలిసి ఈ యొక్క దేవస్థానానికి సహకరిస్తే మనకు మంచి పేరు వస్తుంది. ఎమ్మెల్యే గారు మన నమ్మకంతో 28 మందిని సేవా కమిటీ వేయడంలో కూడా చాలా అద్భుతమైన విషయము. అందరం కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ 28 మంది అనేదే కాదు, ఎవరైనా సరే ప్రతి ఒక్కరి సహకారంతో మనం దీన్ని బాగా చేసి అందరికీ మంచి పేరు రావాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా మన 28 మంది అంటే ఈవో గారు కూడా ప్రతి ఒక్కరికి చేయలేరు. మీలో కూడా ఎవరైనా ఒకరు అక్కడగా ఉండి దీన్ని నడిపిస్తూ మీరందరినీ కూడా కోఆపరేషన్ చేసుకుంటూ ఈవో గారికి సహకరిస్తే ఇంకా బాగుంటుందని నా యొక్క అభిప్రాయం. అది మీరందరూ కూడా నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది. 13వ తారీఖు చెప్పవచ్చు. ఈ కార్యక్రమాలన్నీ కూడా ప్రతి సంవత్సరం నిర్వహిస్తూ ఉంటాం బ్రహ్మోత్సవాలు. కానీ ఈ సంవత్సరం మన గౌరవనీయులైన ఎమ్మెల్యే గారు ఫెస్టివల్ కమిటీ అంటే సేవా కమిటీ, బ్రహ్మోత్సవాల సేవా కమిటీ అని ఒకటి వేసి మెంబర్లు ఇచ్చారు. మిమ్మల్ని అందరినీ కోఆర్డినేషన్ చేసుకొని గతంలో కన్నా బ్రహ్మోత్సవాలు అద్భుతంగా భక్తులకు ఇబ్బంది లేకుండా అన్ని సౌకర్యాలు కల్పించే విధంగా అందరినీ కోఆర్డినేషన్ చేసుకోమని ఎమ్మెల్యే గారు మనకి ఆదేశించున్నారు. దాని ప్రకారం మనకి మీకు కూడా ఆర్డర్లు వచ్చేవి. ఫెస్టివల్ కమిటీ కింద ఉన్నారు మీరందరూ కూడా. కాబట్టి 2వ తారీఖు జరిగే బ్రహ్మోత్సవాలకంతా ఈ 28 మంది ఉన్నారు మొత్తం. మనకి 28 మంది కూడా మనందరం కలిసి అమ్మవారి బ్రహ్మోత్సవాలకి మంచి ఏర్పాట్లు చేసి భక్తులకి వచ్చే వాళ్ళకి ఎక్కడ కూడా ఎటువంటి లోటు లేకుండా అన్ని ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో అందరూ కలిసి పనిచేయాలి. చిన్న ఇబ్బందులు, లోట్లు, పాటలు వస్తే దాన్ని బయట లేకుండా అందరూ కూర్చొని మాట్లాడుకొని, అంటే మనకుండేది 10 రోజులే ఈ బోర్డు అంతా ఉండేది. ఈ 10 రోజుల్లో బ్రహ్మోత్సవాలు, ఈ బ్రహ్మోత్సవాల్లో మనం చేయగలిగినవన్నీ మనం చేసుకోవాలి. దయచేసి అందరూ కోఆపరేషన్తో చేయాలి. ముఖ్యంగా మనకి ఆర్థిక సమస్య ఉంది. బ్రహ్మోత్సవాలకి ఒకదానికి మనకు సుమారు 13 లక్షలు అవుతుంది ఖర్చు. మన బ్యాంక్ బ్యాలెన్స్ అనేది ప్రస్తుతానికి వచ్చి 3,20,000 మనం ఉండి తీసి మనం టికెట్లు అమ్మడం, ఆ ఉండీల ద్వారా ఇవన్నీ వస్తే మనం కొంచెం బ్రహ్మోత్సవాల్లో మ్యాక్సిమం కవర్ చేసుకుంటాం. తర్వాత ఏమైనా బ్యాలెన్స్ ఉంటే మళ్ళీ నిదానం తీసుకునే ఏర్పాట్లు చేస్తున్నది గతంలో. అట్లా కాకుండా మనం ఈ టికెట్లు, ఈ ఉండీలు అందరూ ఉన్నాం కాబట్టి కొంచెం జాగ్రత్తగా టెంపుల్ దగ్గర ఉండి టికెట్లు చేసుకోవడము, దర్శనానికి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా దర్శనం చేసి పంపడం. అంటే మనం చేసేది 2 రాత్రుల ఉద్యోగం. మూడవది తెప్పోత్సవం రోజు 11-12 గంటలకి మనకు ఆల్మోస్ట్ అయిపోతుంది తలుపులేస్తాం. కాబట్టి 2 రోజులు ప్లస్ 6 రోజులు అందరూ కలిసి దేవస్థానం దగ్గర పనిచేసుకొని అమ్మవారికి వచ్చే భక్తులకి ఇబ్బంది లేకుండా దేవస్థానం మంచి పేరు తెచ్చి మీకు అందరికి కూడా అవకాశం ఇచ్చినట్టు మన ఎమ్మెల్యే గారికి కూడా మనకి మంచి పేరు తేవాలనుకుంటున్నాము. దయచేసి అందరూ కోఆపరేషన్ చేయండి. మీకేమైనా డౌట్, టెంపుల్లో ఏమైనా చేయాలి, చెందాలంటే ఒకసారి మనం మాట్లాడుతున్నాం. రామదేవత అయిన శ్రీ చాముండేశ్వరి అమ్మవారి బ్రహ్మోత్సవాల గురించి శ్రీ కొవ్వూరు ఎమ్మెల్యే గారైన ప్రశాంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో సేవా కమిటీ వేయడం జరిగింది. ఈరోజు ఆ సేవా కమిటీ మీటింగ్ జరిగి బ్రహ్మోత్సవాలు 2వ తారీఖు నుంచి 13వ తారీఖు వరకు ఘనంగా జరుగును. దీనికి ఈ సేవా కమిటీ సభ్యులందరూ మరియు గ్రామస్తులందరూ సహకారంతో విజయవంతంగా జరుపుకోవడం జరుగుతుంది. గంగపట్నం గ్రామంలో వెంచేస్తున్న శ్రీ చాముండేశ్వరి అమ్మవారి దేవస్థానంలో వచ్చే నెల 2వ తారీఖు నుంచి 13వ తారీఖు వరకు అమ్మవారి బ్రహ్మోత్సవంలో అత్యంత వైభవంగా జరుగుతుంది. ఈ బ్రహ్మోత్సవాలకి ముఖ్యంగా గౌరవనీయులు మన ఎమ్మెల్యే గారు సేవా కమిటీ సభ్యుల్ని
ఏర్పాటు చేయడం జరిగింది. వారి యొక్క సహాయ సహకారాలతో, కమిటీ సభ్యుల సహాయ సహకారాలతో అమ్మవారి బ్రహ్మోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించాలని ఈరోజు అందరినీ కూడా నిర్ణయించుకోవడం జరిగింది. భక్తులకు వచ్చే, దేవస్థానానికి వచ్చే భక్తులకు మంచి వసతులు ఏర్పాటు చేయడం, త్వరగా దర్శన ఏర్పాట్లు చేయడం, మంచినీటి వసతులు ఏర్పాటు చేయడం మొదలైన ఏర్పాట్లన్నిటి కూడా కమిటీ సభ్యులందరూ కూడా దీని మీద చర్చించడం జరిగింది. దేవస్థానానికి వచ్చే భక్తులకి అన్ని వసతులు కల్పించాలనే ఉద్దేశంతో అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. గతంలో ఒక వారం కిందట గౌరవనీయులు ఎంఆర్ఓ గారు అన్ని డిపార్ట్మెంట్ అధికారులతో కూడా కోఆర్డినేషన్ మీటింగ్ నిర్వహించి భక్తులకు కావాల్సినటువంటి వసతుల గురించి అన్ని డిపార్ట్మెంట్ వారితో సహాయ సహకారాలు అందించవలసిందిగా కోరినారు. అదేవిధంగా అన్ని డిపార్ట్మెంట్ వారి సహాయ సహకారాలతోనూ మరియు ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ వారి సహాయ సహకారంతోనూ అమ్మవారి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తాము తెలియజేసుకోవచ్చు. భక్తులకు అన్ని వసతులు ఏర్పాటు చేస్తున్నామని, కావున 50 మంది భక్తులు కూడా గంగపట్నం గ్రామంలో ఏం చేసిన శ్రీ చాముండేశ్వరి అమ్మవారిని దర్శించి తరించవలసిందిగా ప్రార్థించడం. శుభమస్తు షాపింగ్ మాల్. పెళ్లి జీవితంలో వచ్చే పవిత్రమైన క్షణం. ఆ క్షణం ఎప్పటికీ గుర్తుండిపోవాలంటే మరింత ప్రత్యేకంగా ఉండాలి. మీ శుభలగ్నం కోసం అద్భుతమైన సంప్రదాయ వస్త్రాలతో సిద్ధం శుభమస్తు షాపింగ్ మాల్. కన్నుల పండువగా హృదయాలను హత్తుకునేలా ప్రతి డ్రెస్, ప్రతి చీరలో ప్రేమను నేసి భావాలనల్లిన శ్రేష్టమైన కలెక్షన్స్. 1+1 లైట్ వెయిట్ పట్టు శారీస్ 850 రూపాయలు. 1+1 పోచంపల్లి శారీస్ 1200 రూపాయలు. 1+1 కుప్పడం పట్టు శారీస్ 2500 రూపాయలు. 1+1 సాఫ్టీ పట్టు శారీస్ 2200. 1+1 బ్లౌజ్ పట్టు శారీస్ 4000. కళ్యాణం ప్యాక్ పట్టు శారీ 2500. వడ్డానం ప్లస్ నెక్లెస్ ప్లస్ బ్లౌజ్ వర్క్ ఉచితం. 3 డిజిటల్ ప్రింట్ డ్రెస్ మెటీరియల్స్ 899. 2 బ్రాండెడ్ లెగిన్స్ 299. 3 బ్రాండెడ్ నైట్ డ్రెస్సెస్ 899. 3 జైపూర్ ప్రింట్ నైటీస్ 550. బ్రాండెడ్ మెన్స్ వేర్, ఎథ్నిక్ వేర్ మరియు కిడ్స్ వేర్ పై అప్ టు 50% ఆఫ్. ఇలా మీ జీవితంలోని అద్భుతమైన క్షణానికి అదే స్థాయిలో అద్భుతమైన వస్త్రాలు. ప్రతి వేడుక శుభకరం. శుభమస్తు షాపింగ్ మాల్, విఆర్సి సెంటర్, నెల్లూరు.